ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ₹1 చిల్లరలేదు ₹10 ఇడిదైనా చెక్కాల్సింది. చిచి ఎవడా నువ్వు? ఐఎమ్ బొక్కన్న. ఒక్కేం కాదు, ముద్దుగా అలా కూడా పిలుస్తారు. జక్కన్న ఫ్యామిలీ. నువ్వా? Yeah. సర్లే, విగ్రహం చెక్కడానికి ఎంత తీసుకుంటావేంటి? 1,50,000. 1,50,000? ఏంటి అట్టపడ్డాడు? చూడబడుతుండే. వద్దులే, ₹1 బొక్క. ఎందుకు అట్టపడ్డావు? మరి ఎక్కువ కాదు. 5 కాయలకి 50,000 పోతే నాకేం మిగులుతుంది? 5 కాయల ఆ. అయ్యేంటి? తలకాయ, 1, మెడకాయ, 2, గుండుకాయ, 3. ఓహో. చెప్పు, ఎవరికి చెక్కాలి? మా బావది. మా చేతు, ఈ చేతు. స్నానం చేయలేదేంటే బాబు. కాలెత్తు, ఈ కాలెత్తు. ఏంటి తమాషానా? పడిపోడా? మరి అదే, ఆ కాలు కింద పెట్టి కాలు ఎత్తచ్చు కదా. అలా కూడా చేయొచ్చు. ఎత్తు. స్ట్రైట్ స్ట్రైట్. మెజర్మెంట్స్ అయిపోయినాయి. వెళ్ళి అక్కడ నుంచో మనం ఫోజ్ ఫిక్స్ చేద్దాం. ఆ బావా పైకంటే ఇక్కడ నుంచో. 37, 28. ఇదిగో బావా, గురుగారు ఆ పోజ్ చూడండి. ఏంటి, నేను ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా? మాసం కొట్టేవాళ్ళ ఉన్నావు. నచ్చితే ఇది తీసుకో బావా. గురుగారు ఈ పోజ్ చూడండి. ఏ ఫోజు ఏంటి, నువ్వేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా? కాకిలు కొట్టేవాళ్ళ ఉన్నావు. తీవాయి బాణం ఏదో ఫోజులు నువ్వు. ఇదిగో మంచి ఐడియా వచ్చిందా, కూర్చోమని చెప్పు. విగ్రహం కూర్చోవడం ఏంటి? అదే వెరైటీ. కూర్చో కూర్చో. కూర్చోనండి, కూర్చో బావా. ఓ చుట్ట పెట్టు. చుట్ట ఇదిగో బావా చుట్ట. మరి చెంబేమవుతా? చెంబా, చెంబు కూడా బాగుంటుంది. పెట్టు. పెట్టా. వెరీ గుడ్. కూర్చో పక్కన. అది అది ఈ ఫోజ్ ఫిక్స్ అయిపోయిందయ్యా. మొత్తం అయిపోయింది. అవును, ఈ జనాలేంటి, గోలేంటి, ఇంతకీ ఏం చేస్తాడు? సెక్షన్ శంకర్ పేరు ఎప్పుడన్నా విన్నావా? ఆ రౌడీ గురించి ఇప్పుడు ఎందుకు లేవా? అతనే ఇతను. బావా వద్దులే బావా. రేయ్, వీడికి నా ఫోటో ఇవ్వండి. విగ్రహం సరిగ్గా రాకపోతే తల లేపేస్తా. ఇప్పుడు చెప్పరా విగ్రహం చెక్కడానికి ఎంత అవుద్ది? డబ్బులు అవుతాయి. ఇందాక 10,000 అన్నావు. ఊతు కొబ్బరికాయ ఎత్తే చాలండి. అది వెళ్ళి పని మొదలు పెట్టు. పని మొదలు పెట్టు. ఇప్పుడు మొదలు పెడతానండి. వెళ్ళు. ఒక్క నిమిషం. హలో సార్, నేను భరత్ ని. మీరు చెప్పిన ఫ్యాక్షన్ బ్యాచ్ లో వెంకటరెడ్డి దొరికాడు సార్. వెరీ గుడ్. ఎక్కడున్నారు మీరు? సిటీలోకి ఎంటర్ అవుతున్నాం సార్. ఎక్కడ తీసుకురమ్మంటారు? ఆఫీస్కి తీసుకురండి, నేను వచ్చేస్తున్నాను. అలాగే సార్. నాకు అర్జెంట్ పని ఉంది, నువ్వు చందుతో హాస్పిటల్కి వెళ్ళు, అంతేగా? రావు గారు. ఏంటి సార్ అంత ఎక్సైటింగ్ గా ఉన్నారు? శంకర్ గారు చిట్టిని చంపడానికి కడపలో ఫ్యాక్షన్ బ్యాచ్ ని పెట్టాడు కదా సార్. ఆ బ్యాచ్ లో ఒకడు దొరికాడు సార్. వాడిని ఉతికి నిజం కక్కించి సాక్ష్యం చెప్పిస్తే శంకర్ చాప్టర్ క్లోజ్డ్. బోస్ గారు ఎప్పుడు వస్తారండి? ఇంకా టైం పడుతుంది. వస్తారు. అంటే అప్పుడే రారా అండి? రారు. సారీ సార్, పోలీస్ స్టేషన్ ముందే ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. టెనీ, సంతకం పెట్టు. నీ సైట్ వచ్చినట్టే వెళ్ళు. ఏమైందిరా, పనవలేదా? పొడి చేశానన్నా, అంతలో ఆ బోసుగాడు వచ్చాడన్నా. కత్తి అక్కడే వదిలేశానన్నా. వాడు వచ్చేస్తున్నాడన్నా. ఎన్నిసార్లు చెప్పానురా, మర్డర్ చేసే ముందు చేతి గ్లౌస్ వేసుకోమని. తప్పైపోయిందన్నా, ఈసారికి ఎలాగైనా కాపాడన్నా. నీ రాతలో జైలు లేదు, టెన్షన్ పడద్దు. లే. నో టెన్షన్. రే, చెరుకు రసం ఎవరా? ఈ చేత్తోనే కదా పొడిచింది. రండి బోస్ గారు, గదవకి తొందర ఎక్కువ. చెరుకు రసం కావాలంటే మిషన్లో చెరుకు పెట్టాలి గాని చేతులు పెట్టకూడదుగా. అనవసరమైన దాంట్లో చేతులు పెడితే ఇలాగే ఉంటుంది. వేలుముద్దలు తీసుకుందాం అనుకుంటే చేయలేదు. ఎవడైనా ముందుకొస్తే బుల్లెట్ దిగే ప్లేస్ మార్క్. బోస్, ఏంటి నువ్వు చేస్తున్నది? అరెస్ట్ చేస్తున్నాను సార్. అదే ఎందుకని అడుగుతున్నాను. వీడు ఒక మర్డర్ కేసులో సాక్ష్యాన్ని మాయం చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది నువ్వు ప్రూవ్ చేయగలవా? చేస్తాను. వీడిని వీడి వెనకాల ఉన్న మనుషులు అందరూ బతుకులు బయటపెడతాను. హలో సార్, నమస్తే సార్. నేను డిఏజీని మాట్లాడుతున్నాను సార్. బోసు శంకర్ని అరెస్ట్ చేస్తున్నాడు సార్.
హోమ్ మినిస్టర్ మాట్లాడు. సార్ ఓకే సార్. హే శంకర్, వెళ్ళంరా. ఏంటి సార్ వాడిని అలా వదిలేశారు? డోంట్ బి డిసప్పాయింటెడ్. వీడి వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి ట్రైల్ వేశాను. ఇప్పుడు అర్థమైంది ఇంట్లోనే దొంగలు ఉన్నారని. అక్కడి నుంచి నరుక్కుంటా వస్తే గానీ వీడి బేస్మెంట్ కదులుతాం. ఏ ఇక్కడే ఆ పాపు. ఏంటి ఇక్కడ దిగిపోతావు? నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా. ఇదే కదా మా ఇల్లు. ఏంటి ఇది మీ ఇల్లా? మరి నువ్వు ఆ స్కూటీలో రావటం ఏంటి? నాకు ఇలా ఉండడమే ఇష్టం. నన్నుగా ఇష్టపడాలి కానీ నా బ్యాక్గ్రౌండ్ చూసి కాదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బోల్డ్ అని బిజినెస్లు ఉన్నాయి, డీటెయిల్స్ నాకు తెలీదు. సర్లే లోపలికి వెళ్దాం రా. వద్దులే, నేను ఇంకోసారి వస్తాలే. ఓకే బాయ్. బాయ్. ఎంత ఉంటుందంటావు? వర్కౌట్ అవుతుందంటావా? 10-15 కోట్లు ఉంటుందా? ఓ 50 వేసుకో. అర్థం కాల? ఆడపిల్లల తండ్రులు 10-20 సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ పిల్లల్ని మీరు వల్లో వేసుకుని 4-5 నెలల్లో దానికి ఓనర్ అయిపోదాం అనుకుంటారు. మంచి పర్సనాలిటీ, ఓ బైకు, దాంట్లో పెట్రోల్. ఇదేగా మీ పెట్టుబడి. మీరు ఇందు ఫాదరా? బో కుర్రోడు మంచి స్పీడే. సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. కానీ మీ అమ్మాయి విషయం గురించి నాకు తెలియదు. ఇందు నన్ను ప్రేమించుకున్న ఉండటానికి మీరు ఏదైనా చేసుకోండి. తండ్రిగా మీకు ఆ హక్కు ఉంది. కానీ వన్స్ మీ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పిందో మీరు కాదు కదా, ఎవడొచ్చినా ఆపలేడు. ఆల్ ది బెస్ట్. చూసారా జనరేషన్? ఆ కుర్రోడు అన్న దాంట్లో ఒక ముక్క కూడా తప్పు అనిపించలేదండి నాకు. ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? లోపలికి వెళ్ళి అమ్మాయి గారిని స్మూత్ గా డీల్ చేయండి. అమ్మాయి గారిని కాలేజీ నుంచి ఎలా వచ్చావు అని అడగండి. నిజం చెప్పింది అనుకోండి ఏమీ లేనట్టు, అబద్ధం చెప్పింది అనుకోండి ఏదో ఉన్నట్టు. అప్పుడు ఈ సంగతి చూద్దాం. హాయ్ కన్నా. హాయ్ డాడీ. రండి. బయట స్కూటీ లేదేంట్రా? రిపేర్కి వచ్చాను. మరి కాలేజీ నుంచి ఎలా వచ్చావు? ఫ్రెండ్ డ్రాప్ చేశాడు. ప్రస్తుతానికి ప్రమాదం తప్పినట్టే. ఫ్రెండ్ అంటే? చందు. అదేమా ఆ రోజు చెప్పాను కదా ట్రైన్ లో ఫ్యామిలీ కలిసిందని, అతనే. అబ్బాయా లోపలికి పిలిచుండొచ్చు కదమ్మా. చూడమ్మా, ఈ ప్రేమలు పగలు ఫ్రెండ్షిప్ నుంచి పుడతాయి. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. నువ్వా? ఏంటి ఎవరైనా అబ్బాయి అనుకున్నావా? అంత ధైర్యం ఎవరికి ఉందిలే గాని ఏంటి సడన్ సర్ప్రైజ్? కొంపతీసి పెళ్లిగాని ఫిక్స్ అయిందా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావే? నువ్వు పట్టుకున్న గ్రిప్ చూసి. ఏ అత్తయ్య కూడా వచ్చిందా? వచ్చానే. ఎప్పుడు మేం రావటమే కానీ నువ్వు ఒక్కసారైనా మా ఊరు వచ్చావా? అత్తయ్య పెళ్లికి రాకపోతే చంపేదు. పెళ్లి బట్టలు నువ్వు సెలెక్ట్ చేస్తే కానీ కుదరదని పట్టుబట్టిందే. బయలుదేరండమ్మా, లేట్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. పక్కన నిలబడ్డావేంట్రా? ఇక్కడెక్కు. ఇక్కడెక్కరా? ఎలా కనపడుతున్నా నీకు? ఐస్ ఐస్ అని ఐస్ అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? ఐఎమ్ సూపర్వైజర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్. వెళ్ళు చెప్పిన పని తీసుకెళ్ళు. సీరియస్ లుక్ ఒకటి. హలో స్పీకింగ్. చందుగాడు దొరికాడు నాకు, కొండిగాడు. ఏ మిస్టర్, నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా, నెక్లెస్ దొంగిలించడానికి వచ్చావా? ఏమయ్యా, షాప్కి వచ్చేది బట్టలు కొనడానికి కాకుండా ఐస్లు అమ్మటానికి వస్తారు? ఐసులు గీసులు ఊసేత్తద్దు. నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా, నగలు దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగతనం చేసి పెద్ద దబాయిస్తున్నావేంటి? ఏంటి హైట్ అనుకుంటున్నావా? కొట్టారంటే పళ్ళు రాలుతాయి. నెక్లెస్ ఇక్కడ పెడతాయి. ఎవరికి రాలితే చూద్దాం. చూపించు. ఎక్కడ ఉందో చూపి. పిలవయ్యా. సైలెన్స్. ఇతను ఆ. బట్టలు కొనడానికి వచ్చి ఆ. నెక్లెస్ దొంగతనం చేశాడు. దొంగతనం చేసావంటయ్యా? నెక్లెస్ ఎక్కడ ఉందో తెయ్. చూడు. ఏది టేబుల్ కాదు, బ్యాగ్ చూపించు. చూడు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం బాబు. చూపించు. ఇలాంటి జప్పగాళ్ళని చాలా మంది చూపించు. దొంగ పిల్ల మీ ప్రొపరేటర్ని. పిలవండి మీ ఓనర్. ఆయన ఎందుకు రండి సార్? సార్. తేవయ్యా. ఏంటి న్యూస్? ఏంటి? మీరేనా ఓనర్ దీనికి? అవును. దొంగ ఫేస్ లా కనిపిస్తున్నాయి మాయి. మేము దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగ ఫేస్ ఈడి చూడండి, ముందు ఈడే దొంగతనం చేస్తుంటాడు. ఏంటండి సార్? నన్ను దొంగని అంటాడండి. నువ్వే దొంగతనం చేస్తున్నావు. చూపించు. ఇద్దరుగా ఆ, చూసుకోండి. ఏంటిది? దొంగ వెధవ. ఇన్నాళ్ళు మన షాప్ నుంచి పోయిన వస్తువులు నువ్వే కొట్టేసావన్నమాట. వీడు జాయిన్ అయినప్పటి నుంచి ఏ వస్తువులు మన షాప్ నుంచి పోయాయో లిస్ట్ అవుట్ చేయండి. ఆల్రెడీ రెడీగా ఉంది సార్. రెడీగా ఉందా? అమ్మా, 30 పట్టు చీరలు, 22 బ్రాలు, 5 లంగాలు, లంగాలు బ్రాలా మొత్తం కలిపి 2,50,000. ఓ మై గాడ్, కాల్ ద పోలీస్. పోలీసులా?
కలర్ బాగుంది కదా. ఇవే ఎంతసేపు సెలెక్ట్ చేస్తాం, వేరే ఏమైనా చూద్దాం. మీ ఆయన బట్టలు కొనాలి, అదే గాని తొందర. దీని పైకి తీసుకెళ్లి ఏం కావాలో చూడు, చీరలు మేము సెలెక్ట్ చేస్తాం. లేటెస్ట్ డిజైన్ చూద్దాం. ఇక్కడ ఏమైనా కొత్త ప్యాటర్న్ షర్ట్స్ ఉంటే చూపించండి. సైజ్ ఎంత మేడం? చెప్పు. తెలీదే. తెలీదా? ఓవర్ యాక్షన్ చేయకు, నేనేం అనుకోలే. చెప్పు. నిజంగా తెలీదే. నువ్వు పెద్ద వేస్ట్ క్యాండిడేట్ వే. ఇప్పుడు ఎలా? డోంట్ వరీ. ఇక్కడెవడైనా నీ వుడ్ బి సైజ్ కి మ్యాచ్ అవుతాడేమో చూడు. ఏ అతను ఇంకొంచెం హైట్ ఉంటాడు. అతను ఇతను ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏ చందు. ఏ ఇందు, నువ్వేంటి ఇక్కడ? మా కజిన్ పద్మతో వచ్చాను. Hello. హాయ్. నీ బాడీ 5 minutes కావాలి, నాతో వస్తావా? ఏం కాంపిటీస్ తాకట్టు పెడతావేంటి? ఛీ, రా. నీ వుడ్ బి ఇంత టాల్ గా ఉంటాడా? ఎందుకంటే హైట్ లేకపోతే స్ట్రైప్ షర్ట్ అంతగా బాగోదు. ఇంకొంచెం తక్కువ. అట్లీస్ట్ ఇంత మంచి కలర్ ఉంటాడా? లేకపోతే డార్క్ షర్ట్ బాగోదు. కొంచెం తక్కువ. కనీసం ఇంత మంచి బాడీ ఉంటుందా? సాలిడ్ ఆర్మ్స్ ఉంటాయా? లేకపోతే హాఫ్ టీ షర్ట్ బాగుండదు. అంతుండవు. ఇవేం లేకపోతే ఇదే బెటర్. థ్యాంక్ యూ చందు. అంతేనా? ప్యాంట్ ఏం అక్కర్లేదా? ఛీ, నాటి. హలో వదిన, వచ్చేస్తాను. కింద వదిన వెయిట్ చేస్తుంది, నేను వస్తాను. ఓకే బాయ్. బాయ్ అండి. ఓకే, Bye, see you. థ్యాంక్ యూ చందు. మన మధ్య ఎందుకులే. ఏమే, నా వుడ్ బి కన్నా నీ లవర్ స్ట్రాంగ్ అని చెప్పడానికి ఇంత హైట్, ఇంత వెయిట్, ఇంత కలర్ అని ఒత్తి మరీ చెప్తావా? లవర్సా? కాదు, ఓన్లీ ఫ్రెండ్స్. నో, మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఒకరికొకరు చెప్పుకోకపోయినా నాకు అర్థమైంది. ప్రేమ పుట్టడం లేట్ అవ్వచ్చేమో కానీ చెప్పడం లేట్ చేయకూడదు. బొంబాయి నుంచి షూటర్ స్పెషలిస్ట్ తెప్పించావు కదా, పోసుగాడు నడి రోడ్డు మీద పెట్టెలు కాల్చేశాడు. డిఐజీ ఏం చేస్తున్నాడు? చేతులు కాళ్ళు రెండు ఎత్తేశారు. మరి ఆ బోస్ గాని ఆపేవాడు లేడా? ఉన్నాడు, నేనే. బావా, ఆ బోసుగాడు పెట్టే హింసని గాంధీ గారి టైప్ లో అహింసతో ఎదుర్కొంటా. ఆడి చేత్తోనే నిమ్మరసం దాగి మరి వస్తాను బావా. పోలీసులు బోసు ఎదవలారా వదిలేసి వెళ్ళిపోతారేంట్రా? సార్ దాహేస్తుంది, కొంచెం మంచి ఇదిగో వాటర్ బాటిల్ అండి. థ్యాంక్స్ సార్. వాటర్ ప్లీజ్. సార్ చచ్చిపోయేలా ఉన్నాను సార్, తినడానికి నేను తెప్పించండి సార్. బిర్యానీ తీసురండి. సార్ జెంట్మెన్. సార్ మీకు లెగ్ పీస్ వచ్చిందా? నేను కాల్చడానికి పెట్టాను అంటున్నారా? బాబుకి ఇచ్చేద్దామని. ఇచ్చేయి మరి. తీసుకో బాబు. ఓకేనా సార్? నిరాహార దీక్ష. ఆమరణ నిరాహార దీక్ష వర్ధిల్లాలి. సార్, ఆమరణ నిరాహార దీక్ష అంటే అంత గొప్పదా సార్? అయితే నువ్వు అర్థం తెలియకుండానే కూర్చున్నావురా? ఏదో అందరు కూర్చుంటున్నారా, నేను కూర్చున్నాను. అంటే నువ్వు చచ్చిన దాకా ఏమీ తినకూడదు అనమాట. ఏసీపీ బోస్కి విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు ఒత్తిళ్లు వచ్చినా సరే ఈ సిటీలో ఉన్న రౌడీ సీటర్లందరినీ పెట్టలుగా బోస్ ఈ రోజు నీ కన్స్ట్రక్షన్ కంపెనీని క్లోజ్ చేయించాడు. రేపు ఎప్పుడు నా బ్యాంక్ మీదకి వస్తాడని టెన్షన్ తో వస్తున్నాను. ఇంతకీ ఏమంటారు? మీ పర్సంటేజ్ వద్దు, ఏం వద్దు బాబు. మీరు తీసుకున్న 100 కోట్లు నాకు ఇచ్చేసేయండి. నేను ఢిల్లీ వెళ్తున్నాను. నేను వచ్చేసరికి నా డబ్బు మొత్తం రెడీగా ఉంచండి. నన్ను నమ్మండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. శంకర్, నువ్వు డబ్బులు కట్టకుండా ఏమైనా సెక్షన్స్ ఉపయోగించావో ఇరుక్కుంటావు. నా ఏర్పాట్లో నేనున్నాను. నమస్తే సార్. నిజంగానే వాడికి ఆ డబ్బంతా తిరిగి చేయాలా? బావా, ఆడేదో లింక్ పెట్టినట్టున్నాడు. ఆయన చంపితే మనం చస్తాం. మర్డర్ అని ఎవరు చెప్పారు? మరి గుండెపోటుతో చేస్తాడు. మనం అలా అనుకుంటే గుండెపోటు వచ్చేస్తుందా? ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు.
అబ్బా మా శంకర్ బాబు నిన్ను తీసుకురామన్నాడు. వస్తున్నా, ఒక్క నిమిషం. నిమిషం లేదు బయలుదేరా. ఏ చెప్తుంటే అర్థం కాదు నీకు? అమ్మ బాబు రే చెప్పడం మరిచా, మీరు జాగ్రత్తగా డీల్ చేయండి. వాడి కొంచెం మెంటల్. మెంటలా? ఈ ముక్క ఇన్ని ముట్టుకోకముందు చెప్పుండొచ్చుగా. రండి వెళ్దాం. అరే తమ్ముడు, చాన్నాళ్ళ తర్వాత నీతో పని పడింది. అది నా సెక్షన్తో అయ్యే పని కాదు, నువ్వే డీల్ చేయాలి. నువ్వు చెప్తే నేను చేయనా అన్నా? నమస్తే సార్. ఎవరయ్యా నువ్వు? నేను మీ డ్రైవర్ వాళ్ళ బామర్దిని. అతనేమయ్యాడు? ఆయనకి ఒంట్లో బాగాలేదు సార్. సరే పద. సార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. గుడ్, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. బోర్ కొడుతుంది, ఏమైనా సాంగ్స్ పెట్టు. భగవద్గీత వస్తుంది. పోయాడు. శంకర్, నా పనేం చేసావు? డబ్బు రెడీ చేశా, ఎవరికైనా ఇచ్చి పంపనా? నేనెవరిని నమ్మనయ్యా, నేనే వస్తాను. హలో హలో చైర్మన్. హలో 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 చైర్మన్, ఏమైంది? బ్యాంక్ చైర్మన్ గుండెపోటుతో చచ్చిపోయాడు. ఏమైంది బావా? బ్యాంక్ చైర్మన్ సెక్షన్ ఖతం. తప్పకోండి. గుడ్ విల్ బ్యాంక్ చైర్మన్ సార్. కారు కూడా ఏం డ్యామేజ్ కాలేదు సార్. హార్ట్ అటాక్ అయి ఉంటుంది. ఏమయ్యా, కంట్రోల్ రూమ్కి ఎవడు ఫోన్ చేయడా? కొంచెం కూడా సివిక్ సెన్స్ లేనాడు. హ్యాపీ డెత్ డే చైర్మన్. ఇది ముట్టుకున్నారంటే సంపుతా. సాయంత్రానికి మీకు టిఫిన్ ఇదే. ఇదిగో బ్లాంక్ చెక్, నీ ఇష్టం వచ్చినంత రాసుకో. వద్దన్నా. లాభం. మాదాపూర్లో సైట్ తీసుకో. వద్దన్నా. మిగులు. ఆహా ముందు ఎంజాయ్ చేయి. ఏమైంది అలా ఉన్నావు? 5,000 బాగా. ఏమైందిరా నీకు? ఆ? ఏం కావాలి? ఇందు. నాకు అమ్మాయి కావాలన్నా, నాకు అమ్మాయి కావాలి. ఇందుతో పెళ్లి చేయండి ప్లీజ్. ఓకే రిలాక్స్. రే, దాని బాబు ఎంత పెద్ద సెక్షన్ ఉన్నాడైనా పర్వాలేదు, ఎత్తుకొచ్చేయండి రా. అరే ఆగండ్రా బావా, రేపు నీ విగ్రహం ఓపెనింగ్ ఎట్టాగో ఉంది. 2 ఫంక్షన్లు ఎందుకు ఖర్చు పక్క? తడిలో తడి, ఈడి పెళ్లి కూడా రేపు చేసేద్దాం. తమ్ముడు, రేపు పొద్దున్నే నా విగ్రహం ఓపెనింగ్. రాత్రికి కావ్య, చందు కాలేజ్కి వచ్చాడా? రాలేదే. ఎందుకే? గంట ముందు వస్తావు, వెయిట్ చేస్తావు. అతను రాగానే సైలెంట్ అయిపోతావు. ఈ రోజైనా ఐ లవ్ యూ చెప్తావా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఈజీ, కానీ చందు నా బెస్ట్ ఫ్రెండ్, చెప్పాలంటే టెన్షన్ గా ఉంది. ఓ పని చెయ్యి, డైరెక్ట్ గా చెప్పలేకపోతే ఫోన్ లో చెప్పేయి. హలో 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 ఇందు, చెప్పు. ఎక్కడున్నావు? నేను ఇక్కడ కాలేజ్ దగ్గరలోనే ఉన్నాను. నువ్వు? నేను కాలేజ్ లో ఉన్నా. సరే ఫోన్ పెట్టి నేను వచ్చేస్తున్నా. ఆహా, నువ్వు అక్కడే ఉండు. నువ్వు నా ఎదురుగా వస్తే నేను చెప్పలేను. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? డబ్బులేని అప్పు కావాలా? వద్దు. మరి ఏంటి మరి చెప్పు ఇందు.
చందు, చెప్పు. ఐ లవ్ యూ చందు. చందు, హలో, నువ్వేం చెప్పా వినపడలేదు, మళ్ళీ ఇంకోసారి చెప్పా. నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు. ప్రామిస్ సింధు, నిజంగా వినపడలేదు. చందు, ఆ, ఐ లవ్ యూ. చందు, ఏదైనా చెప్పు. హలో హలో శంకరనా, ఓ మేడం, నేనెవరూ తెలియక వీళ్ళు ఎత్తుకొచ్చారు. మీరైనా చెప్పండి. సారీ సారీ, నా సెక్షన్ లో వరుసలు ఉంటావమ్మా. రే, లోపలికి తీసుకెళ్ళండి. జన సంతోషంతో ఎలా ఎగురుతున్నారో చూడండి రా. అది సంతోషంతో కాదు, లాగి పెట్టి తంతే గాల్లో వేసినట్టుంది. పెద్ద పుడింగిలా వచ్చావు, ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజిక్ కూడా తెలియనోడివి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ గా ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో, అడ్డుపడి ఆపటానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో, ఆ లవ్వర్కి పవర్ ఉంటుంది. ఎత్తుకొచ్చింది రౌడీ అయినా లీడర్ అయినా వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైప్ లో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఈ అమ్మాయికి నేనేమవుతాను. ఇంకా డౌట్ గా ఉంటే ఒకసారి టచ్ చేసి చూడు. ఫినిషింగ్ టచ్ నేను చూపిస్తాను. వీడు మస్తు నకరాలు చేస్తున్నాడు. తల నరికి నా బొమ్మకి బలిచ్చేయండి.
బావే కాదు బావ విగ్రహం కూడా స్ట్రాంగే. రేయ్ చూసావు కానీ బతుకెక్కడుందో? తంతే ఆకాశానికి, తొక్కితే పాతాళానికి. భూమి మీద మిగిలే ఛాన్సే లేదు. అవసరం నీదా మాదా? నాదే. అయితే నువ్వేరా. ఓ శంకర్ గారు ఎక్కడరా? ఏం కావాలి? ఒక నేసేయాలి. ఎంత కావాలి? ఇప్పుడు కుదరదు కానీ వెళ్ళు. కుదరదా? ఏ భయమా? దున్నపోతులా ఉన్నారు. ఆ దెబ్బలేంట్రా? ఏం భయమా? ఫైటింగ్ రావా మీకు? మీ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు మూడొస్తే మర్డర్ చేసి అవతల పడేసేవాడ్రా. ఇదిగో బ్లాంక్ చెక్. ఎంత కావాల్సినంత రాసుకో. ఎవరినేసేయాలో చెప్పు. అదిరా, అది పౌరుషం అంటే. స్టార్టింగ్ డబ్బులు ఏంట్రా మీకు? రెచ్చగొడితే కానీ రెచ్చిపోరా? రే ఒకడున్నాడు రా, వాడికి ఏజ్ తక్కువే కాకపోతే హైట్ పెరిగాడు రా. వాడిని వేసేయాలంటే నాకు చేతులు రావట్లేదు. మీరే వేసేయాలరా. వీడేవాడు. ఎరా వాడి చేతిలో మళ్ళీ మమ్మల్ని బుక్ చేయడానికి వచ్చారా? అబ్బా ఏంటి ఆ చందుగాడు వచ్చి వెళ్ళని కొట్టెళ్ళిపోయాడా? వాణ్ణేయటం నా వల్ల కాదు నాయను. ఏడ్చిన బాబు, ఆ శంకర్ గారిని ఎరగ్గుమేసావంటగా. బాబాయ్ గట్టిగా బాగా అన్నయ్య విన్నంటే నన్ను గుమ్మేస్తాడు. ఆ శంకర్ గారిని ఎరగ్గుమేసావంటగా. ఊరుకో బాబాయ్. ఎవరికి తెలియపోవడానికి నువ్వు కొట్టింది నీతో పాటు చదివే కాలేజ్ స్టూడెంట్ అనుకున్నావా? సెక్షన్ శంకర్. అన్నయ్య అది అసలు వాడిని ఎందుకు కొట్టాల్సి వచ్చిందిరా నువ్వు? వాడు హిందూ జోలికి వచ్చాడు, దోలు తెరిచాను. అంతేనా? అంతకుముందు వాడితో ఏమైనా గొడవలు ఉన్నాయా? లేదు, వాడిని చూడటం అదే ఫస్ట్ టైం. అంటే ఫైట్ అట్ ఫస్ట్ సైటా? కొంచెం అలాంటిదే. దెబ్బలేమైనా తగిలినాయా? నాకేం తగలలేదు. నీకు కాదు, వాడికి. విగ్రహం అయితే పగిలింది, మరి వాడికేం పగిలిందో నాకు తెలీదు. ఎవరో ఇందువా? మళ్ళీ ఎవరిని కొట్టాలంట? వెళ్ళానా వెళ్ళి. బాబాయ్ వస్తా. రే నువ్వు ఆగరా. నీ సంగతి ఏంట్రా? లవ్లో పడలేదా? పడలేదన్నా. ఏ? అందరికి హిందూ లాంటి అమ్మాయి దొరకాలి కదన్నా. వాళ్ళు దొరకరురా, నువ్వే పడాలి. వెళ్ళు, వాడిని ఫాలో అయిపో. ఓకేనా సార్, మనలో మన మాట. తమ్ముడు ఆ శంకర్ గారిని వాయించినందుకు మీకు లోపల లోపల సంతోషంగా ఉంది కదా? ఎందుకుండదండి, ఈ అన్నయ్య చేయాలనుకున్న పని నా తమ్ముడు చేశాడు. ఒకే రక్తం కదా. అయినా మనకే కదండి యూనిఫామ్లు, డ్యూటీలు. వాడికే ఉంది, కుమ్మేశాడు. యారా వెళ్దామా? ఉండరా బాబు. హలో, ఈ నెంబర్ ఎవరిదండి? నాదేనండి. నాకు మిస్డ్ కాల్ వచ్చిందండి. నేనే చేశానండి. ఎందుకండి? చందు చాలా ఆపు. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. పద్దు పెళ్లి కోసం మేమందరం ఊరొచ్చాం. ఇక్కడ 3-4 డేస్ పట్టేలా ఉంది. నిన్ను చూడాలని ఉంది. త్వరగా వచ్చేస్తావా? ఇది మరీ టూ మచ్ కదూ. ఎంత లవ్ చేస్తే మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్యాగ్ పట్టుకుని ఓ నెగేసుకుని వచ్చేస్తారా ఏంటి? మరి నీకు నన్ను చూడాలని లేదా? లవ్ అయితే చేయగలం గానీ రోజు ఫోన్ చేసి నువ్వేం తిన్నావు, ఏం డ్రెస్ వేసుకున్నావు, ఏం చేస్తున్నావు అని ఇలాంటి ఉప్పర్ సోదంతా నా వల్ల కాదమ్మా. హాయిగా బంధువులతో ఎంజాయ్ చేసి మ్యారేజ్ చూసుకొని వచ్చాయి. బాయ్. చందు, చందు, అబ్బా ఏమైందే? చూడాలనుంది రమ్మంటే పెద్ద పోజ్ కొడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు అంట. ఏదో సరదాగా అనుంటాడులేవే, తప్పకుండా వస్తాడు చూడు. వాడు వచ్చినా కూడా నేను మాట్లాడను. ఎందుకురా, ఎందుకు కోపం వచ్చేలా మాట్లాడతావు? రే, కోపం తర్వాత వచ్చే ప్రేమలో ఉండే మజానే వేర్రా. ముదిరిపోయావరా. బట్టలు సర్దుకొని వెళ్దాం. రైట్, రారా పద. హలో, నీకేంటి సపరేట్ గా చెప్పాలా? రా బయలుదేరు. ఓకే ఓకే. అన్నా నువ్వు తీసుకెళ్ళివన్నా. అంటే నన్ను లోపల పంపి రేపు నా దినం భోజనం తిందామనే ఉత్తుతా. ఈ మెంటలోడు కరెక్ట్. రా బాబు. ఏమైంది అన్నా? నేను చూసుకుంటా. అన్నా రా తమ్ముడు.
నీ కళ్ళల్లోకి చూడాలంటేనే సిగ్గేస్తోంది. ఏంటన్నా ఇది? తీసుకోరా అన్నా కొట్టు కొట్టు. ఏం మాట్లాడుతున్నావు అన్నా? లేదురా, కొట్టు 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 కొట్టు. ఈ నా కొడుకుల్ని నమ్మినందుకు నాకు బుద్ధి రావాలి. కొట్టు కొట్టు అన్నా కొట్టు. ఏంటన్నా ఇది? అవునరా, నువ్వు నా కోసం ఎంతో చేశావు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని అడిగావు, ఆ ఆడదాన్ని ఇవ్వలేకపోయాను. ఊరుకో అన్నా. సెక్షన్ చచ్చాక శంకర్ బతకడం వేస్ట్. అన్నా టెన్షన్ పడొద్దు. నీకు వాడి తల కావాలి, నాకు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడం కావాలి. వాళ్ళు విలేజ్కి వెళ్తున్నారు, నేను వెళ్తున్నా. కరెక్ట్ టైం చూసి దెబ్బ కొడతా. ఎక్కడ ఓ ఎగేసుకెళ్తున్నారు? తిన్నా చాలేదా? వాడు కొట్టిన దెబ్బలకి ఇదిగో 90,000 ఆసుపత్రి బిల్లు బొక్క. ఒక్కోడి 3 నెలల జీతం కట్టు. అన్నా నేను వెళ్తా అన్నా. అక్కడ తిరిగే తిండి పట్టేది కాదు. ఎలా బావా, ఈ పల్లెటూరు వాతావరణం, ఆకాశంలో ఆ చుక్కలను చూసి అన్నాళ్ళయింది. నాకు మాత్రం ఈ సుక్కలు చూస్తాంటే నువ్వు గడ్డివామి వెనకాల చేసిన లీలలన్నీ గుర్తుకొస్తున్నాయా? ఏంటో మాటలు పంపలు అంటుకుపోతాయి. ఊరు బాబాయ్ నానే జోకులేస్తున్నాడు. ఒరేయ్, జోక్ కాదురా. ఊరుకో బావా. గడ్డివామి వెనకాల వాడేదో అడుగుతున్నాడు, చెప్పొచ్చు కదా. అత్తయ్య కూడా చెప్పింది, నువ్వు చెప్పాల్సిందే చెప్పు. తను అడిగింది చెప్తే కాఫీ కాదు విడాకులు ఇస్తాను. విడాకులు ఇచ్చే చెప్తాను. అవును, ఇందు ఎక్కడ? లోపలుంది. అదేంటి బావా, పొద్దున్న నుంచి చూస్తున్నాను ఇందు ఎవరితోనూ కలవకుండా అలా ముడుచుకుపోయి కూర్చుంది. ఏదో ఈ పెళ్లి సాగు చెప్పి ఇందుని ఇక్కడ తీసుకొచ్చాం గానీ మళ్ళీ సిటీకి తీసుకెళ్లే ఉద్దేశం లేదు బావా. దాన్ని ఏమైంది బావా? పరిస్థితులు బాగాలేదు బావా. ఎంత త్వరగా మీ వాడు మా అమ్మాయి మనసు గెలవగలిగితే అంత తొందరగా వాళ్ళిద్దరు పెళ్లి చేసేద్దాం. రే సన్నాసి, ఇన్నావుగా మావయ్య చెప్పింది. కిందో మీదో పడి ఇందుని లైన్ లో పెట్టుకో. ఓ సంతే కదా, ఇంటి చుట్టూ 10 లైన్లు గీస్తా, ఏదో ఒక లైన్ లో పడకుండా ఉంటుందా? కరెంటు పోయిన టైంలో కడుపులో పడినట్టున్నాడు బావా ఈ నా కొడుకు. అవునా వదినా, నిజంగా కరెంట్ పోయిందా? చూసావా మన రాజ్యం అంతా ఎంత పచ్చగా విశాలంగా ఉందో. ఈ రాజ్యం మొత్తానికి నేనే రారాజుని, నువ్వే నా మహారాణివి. ఇదిగో ఈడు మన భటుడు. ఎరా అక్కడ రిహార్సల్స్ అన్ని బాగా జరుగుతున్నాయి. బయలుదేరు. ఇందు ఇందు, ఏంటి ఇందు డల్ గా ఉన్నావు? ఆగాగు, మన ఫ్రెండ్స్ అందరూ అక్కడ డ్రామా రిహార్సల్ చేస్తున్నారు. వాళ్ళందరినీ నీకు పరిచయం చేస్తాను. నీకు సూపర్ హ్యాపీగా ఉంటుంది. సత్యనారాయణ, ఇదిగోరా మన ఇందు. ఇదిగో ఈడు మా ఊళ్ళో పెద్ద రాజకీయ నాయకుడు, పేరు చంద్రబాబు. నాయుడా? కాదు, రెడ్డి. ఇదిగో ఈడు మా ఊళ్ళో బెస్ట్ లాయర్, పేరు రామ్ జత్మలని. ఏమలని? చెత్తనాయాల, అందుకేలా చెప్పింది నీకు నోట్లో తిరిగే పేరు పెట్టుకోమని. ఇదిగో ఈడెవడో నాకు తెలియదు, ఈ మధ్యన మా బ్యాచ్ లో జాయిన్ అయ్యాడు. వీడి పేరు బ్లేడ్ సీను. ఈ నోట్లో ఎప్పుడు బ్లేడ్ నాంతా ఉంటుంది కానీ అస్సలు తుప్పట్టని తెలుసా? చూసించాలే. నమస్కారం పెట్టు. నమస్కారం అండి. మావాడు ఎప్పుడు మీ గురించి మాట్లాడుతుంటాడు. మిమ్మల్ని ఎప్పుడు ఫోటోలో చూడటమే గానీ డైరెక్ట్ గా ఇదే ఫస్ట్ టైం చూడటం. ఏంటి ఇదే ఫస్ట్ టైమా? ఫోన్ లో పరిచయం, పార్క్ లో కలవడం అన్ని మర్చిపోయావా? మరి నువ్వు కాకపోతే నలుగురిని తన్ని అందరి ముందు ఐ లవ్ యూ చెప్పడం కాదు. సిగ్గులేదు, సిగ్గులేదు. చూడాలనుంది రమ్మని చెప్తే పెద్ద పోస్ కొట్టావు. ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని నువ్వు ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇస్తావా? నిన్ను వీడి సంగతి నేను చూసుకుంటాను. కరెక్ట్ గా చూసి చెప్పు. అయ్యో, ఇతను కాదు. రేయ్, మ్యాటర్ బాగా వేడిగా ఉందిరా. కూల్ చేద్దాం అంటే వీళ్ళేంటారా పక్కన అత్తర బ్యాచ్. నాకు వదిలే, నేను చూసుకుంటాను. అరే గిరి, ఇందు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరాది? చెత్తనాయాల చెత్తనాయాల చెత్తనాయాల. నన్ను రాయి పెట్టి కొట్టింది కాకుండా ఈ ఎదవ కట్టింగ్ ఏంట్రా? అసలు ఎందుకు కొట్టావురా నన్ను? చూడడానికి బాగున్నారని కొట్టానండి. నువ్వు కూడా నాకెందుకో శానా బాగా నచ్చావురా. ఎవడ్రీడు? రాయి వేసింది వాడు కాదు, నేను. నువ్వా? ఏమండి, చూస్తే పెద్ద మనిషి లాగున్నారు. మీ ఊర్లో న్యాయం ధర్మం ఉండవా? ఎందుకుండవు? ఏమా చూడ్డానికి చదువుకున్నోళ్ళ ఉన్నావు. మీ ఊర్లో ఒకడు తప్పు చేస్తే ఇంకోటి శిక్ష చేస్తారా? మరి నేను తప్పు చేస్తే మా వాడిని కొట్టడం మీ వాడు చేసిన తప్పా కాదా? తప్పు చేసిన మీ వాడిని ఏం చేయాలి? అరే 4 బీగరా. వెళ్ళి పని చూసుకో. ఆపండి ఆపండి ఆపండిరా, మన పని అయిపోయింది, వచ్చేయండి. ఆగండిరా. అసలు నన్ను రాయిబెట్టి కొట్టింది నువ్వు, నేను పొరపాటుని కొట్టింది వీడిని. అసలు వీడికి సంబంధం ఏంట్రా? వీడెందుకు కొట్టాడు నన్ను? ఏదైనా కొడితే గిడితే వీడికి కొట్టాలి. నోట కొట్టరా.